హాయ్ హలో అండి, నేను మీ నీరజ. అందరు బాగున్నారా అండి? వెల్కమ్ బ్యాక్ టు మన్నాస్ కిచెన్. నా వంటలన్నీ చూస్తురండి. అందరికీ థ్యాంక్ యూ అండి. నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా థ్యాంక్ యూ. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నా వంటలు వస్తాయి కదండి అప్పటి వరకు. ఈరోజు కూడా ఒక మంచి వంటతో వచ్చిన. ఇప్పుడు ముందుగా మనకి ఇప్పుడు ఏం పండుగ వస్తుంది తెలుసు కదండి మీకు కూడా. హోలీ పండుగ వస్తుంది కదా. ఏదైనా స్వీట్ చేసుకుంటే బాగుంటుంది కదా హోలీ పండుగకి. ఆ స్వీట్ నేను చూపిస్తున్నాను ఈరోజు. అందరికీ ఈజీగా బూందీ లడ్డు చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. సింపుల్ వేగా ఎలా చేయాలో నేను చూపిస్తాను రండి. దానికి ఏమేమి కావాలో. లడ్డుకు కావాల్సింది ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను నేను. మనము ఒక కప్పు శనగపిండి తీసుకుంటే ఒక కప్పు మీద కొంచెము చక్కెర తీసుకోవాలి. నేను చూపిస్తా మీకు. దానికి కొద్దిగంత ఇలాచీ పౌడర్ కావాలి మనకి. నెయ్యి, కొద్దిగంత కిస్మిస్, కాజు కావాలి. నేనైతే కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీరు వేయాలనుకుంటే వేయండి, లేకుంటే స్కిప్ చేసేసేయండి. కొద్దిగా అంత వేస్తున్నా. ఒక పించ్ తినే సోడా, అంతే. పిండి కలుపుదాం. మనం ఎట్లా కలపాలో చూద్దాం. దీంట్లోనే మనం కొద్దిగంత చూసిరండి, ఒక చిటికెడు అంటే చిటికెడు వంట సోడా వేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగంత మనము ఇది చూడండి, ఇంతే చాలు. కొద్ది మంచిగా ఉంటుందండి కలర్, అందుకని వేయడం అంతే. దీన్ని కొంచెం కలుపుకోవాలి మనం మంచిగా. ఏం లేదండి, ఇది కలపడమే మనకు పని. ఇప్పుడు కొద్దిగా కలిపినాక మనం పాకం చేసుకుందాం, షుగర్ పాకం. ఉండలు లేకుండా కలుపుకోండి. మనకు ఉండలు ఉంటే మళ్ళీ రాదు. కొద్దిగా వాటర్ వేస్తాం. ఇంకా మనం కలర్ కూడా ఎక్కువ వేయలేం కదండి. చూడండి, నార్మల్గా వచ్చేసింది, ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా ఇది మళ్ళీ ఇక చూడండి, ఇట్లా డ్రాప్స్ ఇట్లా రావాలి, అంతే చాలు. ఏ కప్తోనైతే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతోని 1.5 షుగర్ వేస్తున్నాను నేను, అంతే. దానికి సరిపడా 1 కప్పు వాటర్, చాలు, అంతే. చూసారు కదా, కొద్దిగా అంతా. అది మనకు తీగపాకం రావాలి, కొంచెం లైట్ తీగపాకం, ఎక్కువ అవసరం లేదు మనకి. దాంట్లోనే కొద్దిగంత ఇలాచీ పౌడర్ వేసుకుందాం మనం. అంతే. ఇది ఇక్కడ మనకు పాకం అయిపోతుంటుందండి. మనం ఇది పక్కన పెట్టేసుకుందాము. నేను పాకం అయినాక ఇది చూపిస్తాను. అంతలోపు ఆయిల్ పెట్టుకుందాం మనం. అంతా ఒక చిన్న స్పూన్ అంతా నిమ్మరసం వేసుకోవాలి. ఎందుకంటే మనకు చక్కెర గడ్డగట్టకుండా, అంటే షుగర్ అంతా ఇట్లా గట్టిగా అయిపోతుంది కదండి, అట్లా కాకుండా ఉంటుంది అన్నట్టు మనం నిమ్మరసం వేస్తే. ఇప్పుడు మనకు పాకం రెడీ అయిపోయింది. చూద్దాం ఒక్కసారి. చూడండి, ఒకటే తీగ పాకం, ఇంతకంటే ఎక్కువద్ది ఇంకా. చూసిరండి, అంతే చాలు. ఇది మనకు పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక చిల్ల గరిటె తీసుకొని నూనె మంచిగా వేడి ఉండాలండి మనకి. బూందీ రావాలి మంచిగా అంటే నూనె మంచిగా వేడి ఉంటేనే మనకు బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. అదొక్కటే చూసుకోండి మీరు. మళ్ళీ ఇది ఇట్లా పెట్టుకోవాలి మనము. చూడండి, ఇక చూడండి, బూందీ చూసిరా చక్కగా వచ్చింది కదా మనకి. ఇట్లా రావాలి, అంతే. మళ్ళీ మనము ఎక్కువసేపు కాకుండా తొందరగా తీసేసుకోవాలి, అంతే. అట్లా బట్టే బూందీ మొత్తం తీసేసుకోవాలి. ఇట్లా
ఎక్కువ మనకు క్రిస్పీ కావద్దండి బూందీ, నార్మల్గా ఇట్లా వేగంగానే తీసేసేయాలి. కొంచెం స్మూత్ ఉన్నప్పుడే, క్రిస్పీ కానియకుండా చూసుకోవాలి. ఇగో మనకు సౌండ్ వస్తలేదు చూసినా, ఇట్లా ఉండాలి, ఇట్లా రావాలి బూందీ. మనం పిండి మంచిగా కలుపుకుంటే, పిండి కలుపుకోవడంలో దాంట్లో ఉంటుందండి ఇది. పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది. మళ్ళీ ఇది ఏం చేయాలంటే మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇది మంచి ఇట్లా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంకొక ట్రిప్ చూడండి, ఇట్లా రావాలి అంతే. మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఈజీ వే చేసుకోవాలండి. పెద్ద పెద్ద చేసుకోవాలి, బాగా పెద్ద కడాయిలు పెట్టాలంటే మనం ఇంట్లో చేసుకోవాలనుకుంటే అట్లా కాదు కదా, కుదరదు కదా. అందుకని మనం ఇంట్లో చేసుకునే సింపుల్ ట్రిక్తో మీకు చూపిస్తున్నాను నేను. మనం ఇంట్లో ఇట్లా ఈజీగా చేసి మన పిల్లలకు పెట్టుకోవచ్చు, అంతే కదండి. చూడండి ఇప్పుడు అయిపోయింది కూడా. మనకి వేయడం తీయడమే ఉంటుందండి, ఎక్కువసేపు మనము వేపుకోవద్దు బూందీని. అదొక్కటే చూసుకోండి, ఎందుకంటే మనకు లడ్డు అనేది స్మూత్నెస్ రాదు ఎక్కువ వేపుకుంటే. అట్లా చూడండి, ఇట్లా వేసుకోవాలి మంచిగా, సూపర్ వస్తుంది కదా మనకి. ఇట్లా రావాలి అంతే. మళ్ళీ మనం ఏం చేయాలి, ఇంకో ట్రిప్ చేసుకోవాలి. మనమేని 2 ట్రిప్పులు చేసేసినాం అప్పుడే. ఇక చూడండి, చూసిరా, చూడండి ఇట్లా రావాలి మనకి బూందీ. ఇంకా మళ్ళీ ఏం చేయాలి, ఆ నూనె అట్లా బాగా వేడిగా ఉండాలి మనకి బూందీ వేసేటప్పుడు, లేకపోతే నూనె అంతా లాగేస్తుంది బూందీ అనేది. అట్లా కాకుండా ఇట్లా మనము అంతే, చూసిరా ఇట్లా రావాలి మనకి. నేను అంతా బూందీ అయినాక నేను మీకు చూపిస్తానండి. మనం అంతా బూందీ ఇట్లా వేసుకోవాలండి. ఇక అయిపోయింది, లాస్ట్ ఇంకొక టిప్ ఉన్నది, అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి. నేను చూపించిన క్వాంటిటీ అయితే పిల్లలు అడిగితే అప్పటికప్పుడు మంచి స్వీట్ అని అడిగితే మంచి ఇంట్లో వేసి ఇవ్వచ్చు. ఏదైనా పండుగలు వస్తే కూడా మనం కూడా ఇంట్లోనే ఈజీ చేసుకోవచ్చు. ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. లడ్డు ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారండి, ఇష్టం లేని వాళ్ళు కొందరు ఉంటారు. 90% లడ్డు ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, 10% లడ్డు ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు, తెలుసా. అట్లా అనమాట. కానీ బాగుంటుంది కదండి ఈ స్వీట్. అన్నిటికీ, అన్ని పండగలకి ఈ లడ్డు ఉంటే అది వేరే ఉంటుంది కదా. అట్లా ఏ పండుగకైనా కానీ మంచిగా చేసి పెట్టుకోవచ్చు మనం. మన బూందీ అంతా అయిపోయిందండి. ఇక ఇప్పుడు అసలు ప్రాసెస్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసిన. ఎంతసేపు కూడా కాలేదండి, ఒక 15 మినిట్స్ కూడా కాలేదు నాకు ఈ బూందీ చేయడానికి. చూడండి, సూపర్ అండ్ సూపర్ మన బూందీ రెడీ అయిపోయింది కదండి. ఎంత బాగా వచ్చింది కదా. ఇట్లా రావాలి మనకి బూందీ. దీన్ని ఇప్పుడు కొద్దిగా ఇంట్లో నుండి ఏం చేయాలంటే కొద్దిగా అంతా ఒక 2 పిడికిలంతా తీసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు లడ్డు బైండింగ్ అనేది మంచిగా వస్తుంది. అట్లా నేను కొంచెం అంతా, ఇక చూడండి ఇంత మటుకు కొద్దిగా అంతా మనము మిక్సీ వేసుకొని వద్దాము. ఇది ఎందుకు వేయడం అంటే మనకు లడ్డు మంచిగా చుట్టుకుంటుంది, మళ్ళీ అంటే టెక్స్చర్ కూడా బాగుంటుంది. అందువలన మనం ఇది వేయడం అండి. నేను అంటే ఇట్లా వేస్తే ఏమవుతుందంటే మనకు జ్యూసీగా ఉంటుంది లడ్డు అంటే, అట్లా అనమాట. అందుకే ఇట్లా మీరు వేయండి. మంచి స్వీట్ షాప్లలో కూడా ఇట్లాగే ఇదే ట్రిక్ ఉపయోగిస్తారండి. అందు గురించి నేను చెప్తున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మనము పాకంలో వేసుకుందాం. ఇంకా చూడండి, ఇప్పుడు మనం మొత్తం మన పాకంలో ఈ బూందీని వేసేసుకోవడమే. మొత్తం ఒకసారి కలుపుకుందాం. మనకు ఇప్పుడు బూందీ అనేది జ్యూస్ అంతా మంచిగా లాగేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మనం. లడ్డు చుట్టుకోవడానికి వీలుగా అయితే చల్లగా అయిపోతుంది. అప్పుడు మనము అట్లా కొద్దిగా ఇట్లా అదిం పెట్టుకోవాలండి మనము. అప్పుడు జ్యూస్ అంతా మంచి లాగేస్తుంది. లడ్డు బూందీ అంతా లాగేసినాక మనం లడ్డు చుట్టుకుందాం.
ఇది మూత పెట్టి ఒక 10 నిమిషాలు నేను పక్కన పెడతాను. అంతలోపు కొంచెము డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం మనం ఇందులో. మీ ఇష్టం ఉంటే వేయండి, లేకుంటే లేదు. నేను కొన్ని వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. బాగుంటుంది మనకి. కొద్దిగంతా నెయ్యి వేసుకుందాం కాదు, పోసుకుందామండి. అదనమాట సంగతి. స్వీట్స్లలో మనము నెయ్యి పోసుకోవాలండి, వేసుకోవద్దు. అందుకే చెప్తున్నాను నేను. మరి కొంచెము వేసినాక అప్పుడు కొన్ని కాజులు, కొన్ని కిస్మిస్లు, ఇవి 2 వేసుకోవాలి అంతే. అప్పుడు మనకి రెడీ అయిపోతుంది. ఇంకేముందండి, మన లడ్డులో ఇది వేసుకోవడమే అంతే. తరువాయి భాగం అప్పుడు నుండి మనం ఎక్కడ నెయ్యి యూజ్ చేయలే కదండి లడ్డులా. ఇప్పుడు వేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన నేను. ఈ వేడికి మొత్తం మనకి వేగిపోయిందండి. చూడండి, ఇప్పుడు అన్నీ నేను ఇట్లా వేసేసినాను. మనకు కొంచెము ఇంకొక 5 నిమిషాలు అయితే మనకు లడ్డు చుట్టుకోవడమే. మనం ఇప్పుడు చూడండి ఇట్లా కలుపుకోవాలి. మొత్తం మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కలవాలి. కొద్దిగా ప్లేట్లు వేసుకుందాం, ఇంకా చల్లారుతుంది మంచిగా మనకి. అంతే. నెక్స్ట్ లడ్డు చుట్టుకోవడమేనండి ఇప్పుడు మన పని. కొద్ది చల్లారినాక నేను లడ్డు చుడతాను. చూసిరండి ఎంత బాగా, ఎంత చక్కగా మన లడ్డు వచ్చిందో. చూడండి సూపర్ వచ్చింది కదా. ఇంత బాగా వచ్చిందంటే నేను ఏం చెప్పాలండి. ఇంత చక్కనైన లడ్డు వచ్చింది మనకి. అన్ని లడ్డులు చుట్టుకోవాలి. కొద్దిగా లైట్గా వేడి ఉందండి. నాకు ఇంకా చల్లగా అయినాక ఇంకా మంచిగా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పటికైనా పర్వాలేదు, మంచిగా వస్తుంది అంతే. చూడండి అన్ని లడ్డూలు ఇట్లా చుట్టుకోవాలండి మనం అంతే. ఇంకేం లేదు. మంచి చక్కనైన లడ్డూలు మనకు సూపర్గా వచ్చేస్తున్నాయి. ఇక్కడ కొద్దిగా వేడి ఉంది, కాకపోతే ఏంటంటే చల్లారిందంటే ఇంకా సూపర్. మనకి కూర్చొని ఇట్లా అటు ఇటు పోతుంటేనే లడ్డూలు చుట్టుకోవచ్చు. పాకం గిన్నె అన్నీ కరెక్ట్ ఉంటుంది కదండి మనకి. అప్పుడు సూపర్ అయిన సూపర్ లడ్డూలు మనకు వచ్చేస్తాయి. చూడండి అంతే. అన్ని లడ్డూలు ఇట్లా చుట్టుకోవాలి మనం. నేను అన్ని లడ్డూలు చుట్టి మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఇది కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి. ఏం లేదు, అంతే సింపుల్. చూడండి అన్నీ ఇట్లా చుట్టుకోవాలి. చూడండి ఇట్లా చుట్టుకొని పెట్టుకోవాలి లడ్డూలు. తీసుకోండి. మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ హోలీ అండి. లడ్డూలు మీరు కూడా చేస్తారని నేను అనుకుంటున్నా. ఎంత బాగా వచ్చినాయో మీరే చూడండి. చూసి చేసి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి. ఎంత బాగా వచ్చినాయి కదా. అంతే అండి. నేను చూపించిన కొలతతో చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వంటలతో నేస్తూనే ఉంటాను. ఇంకా మీకు ఇంకేమైనా వంటలు కావాలంటే నాకు కామెంట్ చేయండి. టేస్టింగ్ టైం ఇప్పుడు టేస్ట్ చేస్తాను నేను. ఎందుకంటే టేస్ట్ చేసినాక ఎట్లా వచ్చింది మీకు కూడా చెప్పాలి కదండి. అందుకని తీసుకోండి, టేస్ట్ చేయండి. లడ్డు గురించి ఏం చెప్పాలండి. టేస్ట్ మీకు తెలుసు కదా. అసలు ఏం చెప్పాలి, నేను ఎంత బాగుందంటే
సూపర్గా ఉదిరినాయి అండి లడ్డూలు, బాగున్నాయి, సూపర్ వచ్చిందండి. చాలా 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 బాగున్నాయి. మీరు కూడా చేయండి, చేసి నాకు కామెంట్ చేయండి ఇట్లా వచ్చిందని. బాయ్ అండి, బాయ్.